ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభు అయిన క్రీస్తు దేవుని యొక్క ఏర్పాటులో భాగంగా ఈ లోకానికి వచ్చి గొప్ప బలియాగాన్ని తండ్రి కొరకు, తండ్రి యొద్దకు మానవుల్ని నడిపించుట కొరకు, తండ్రి యొద్దకు మానవుల్ని జత చేసి దేవునికి నరులకు మధ్యవర్తిగా చక్కటి బలియాగాన్ని జరిగించి తండ్రితో సమాధానపరిచి తండ్రి మాట విని మనం ఆయనకు లోబడే బ్రతికే విధంగా మనకు చక్కటి నూతన నిబంధననే చట్టాన్ని ఇచ్చి ఈ లోకం నుండి ప్రభువు వెళ్ళడం మనందరికీ తెలుసు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన ఏర్పాటులో భాగంగా అనేకులు సంఘానికి వస్తున్నారు. నేను చెప్తున్నాను, మీ అందరూ ఆయన ఏర్పాటులో భాగంగా సంఘానికి వస్తున్నవారు. ఎవరు సువార్త చేత పట్టబడ్డారో వాళ్ళందరూ కూడా ఆయన ఏర్పాటులో భాగంగా పట్టబడి సంఘానికి వస్తున్నవారు. గనుక ఆయన ఏర్పాటులో ఉన్న వారందరూ నిత్య జీవ ప్రయాణంలో ఉన్నారు. గనుక మరణానంతరం మనం నిత్య జీవానికి వెళ్ళబోతున్నాం. గనుక శ్రద్ధ, భయము, భక్తి కలిగి ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ దేవుని ఏర్పాటు అనేది మనకు అర్థమైంది. ఆయన మనల్ని ఎన్నుకుంటాడు అనేది మనకు అర్థమైంది. స్వార్థ ద్వారా మనల్ని పిలుస్తాడు అనేది కూడా మనకు అర్థమైంది. మనల్ని ఆయన ఏర్పరుచుకుని పిలుచుకుని నిలబెట్టుకున్న తర్వాత మనం సమర్పించుకునే విధానం ఎలా ఉండాలి, సంఘానికి ఏం తెలియాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. కనుక శ్రద్ధగా వినండి. నేను మీ శరీరాలను దేంతో పోలుస్తానంటే కొవ్వొత్తితో పోలుస్తాను. మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరా చెప్పాలి. లేదన్నా మనందరి శరీరాలను ఒక కొవ్వొత్తితో పోలుస్తాను. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎంతమంది ఒప్పుకుంటారు? అందరూ ఒప్పుకోవాలి. ఎందుకంటే వెలిగింపబడినటువంటి కొవ్వొత్తి ఎలా అయితే కరిగిపోతూ ఒకానొక దినాన ఆరిపోతుందో, ఇన్ ద సేమ్ సెన్స్ వెలిగింపబడినటువంటి మనం కూడా, అనగా దేవుని చేత ఆత్మగా సృష్టింపబడిన మనం కూడా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. సో అలా వెలిగింపబడిన మనం కూడా ఒకానొక దినాన ఏమైపోతాం చెప్పండి? ఏమైపోతాం? ఆరిపోతాం. ఖచ్చితంగా ఆరిపోతాం. అప్పుడు ఈ వెలిగింపబడినటువంటి ఈ కొవ్వొత్తి వెలిగినంత కాలం ఎక్కడ వెలగాలి అనే స్వచిత్తాన్ని తెలుసుకోవాలి. నీ స్వచిత్తాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తంతో పాటు నీ స్వచిత్తం కూడా ఉంటుంది. దేవుని చిత్తం రమ్మంటున్నప్పుడు నీ స్వచిత్తం పొమ్మంది అనుకోండి, రెండు ఏమవ్వలేదు, సింక్ అవ్వలేదు. దేవుని చిత్తం రమ్మంటున్నప్పుడు నీ స్వచిత్తం కూడా వస్తాను అంటే ఆ రెండు ఏమయ్యాయి? సింక్ అయ్యాయి. అంటే దేవుని చిత్తానికి అనుగుణంగా లోబడి బ్రతకగలిగేటువంటి లక్షణాలు సంఘం సంపాదించుకోవాలి. దేవుని చిత్తానికి విధేయత చూపించగలిగేటువంటి సిద్ధపాటు సంఘానికి కావాలి. సంఘానికి సమర్పణా జీవితం కావాలి. దేవుని యొక్క పిలుపుకు లోబడగలిగే గుణం కావాలి. ఎప్పుడైతే ఆ గుణాన్ని మీరు సంపాదించుకుంటారో, ఆ గుణాన్ని మీరు అవలంబిస్తారో, మీరు ఆపాదించుకుంటారో మీ జీవితంలో, ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తం నెరవేరుతుంది. పరలోకమందున్న తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. నెరవేరాలి. ఎవరి ద్వారా నెరవేరాలి? నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా. మన శరీరాలలో మనం కొవ్వొత్తి వలె కరుగుతున్నంత వరకు మన శరీరాలలో ఆయన చిత్తం ఏమవ్వాలి? నెరవేరాలి. దాని కొరకు ఒక సమర్పణా జీవితం అనేది కావాలి. ఒకసారి దైవ గ్రంథంలో నుండి మనం చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి దైవ గ్రంథంలో చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయము 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేసి తిని అన్నాడు. క్రీస్తుకు సమర్పించాలి. క్రీస్తుకు ఏం చేయాలట? సమర్పించాలి అంటే మనము క్రీస్తుకు సమర్పించబడే గుంపులో ఉన్నాం. అర్థమవుతుంది అందరికీ? మనమందరం ఎవరికి సమర్పించబడుతున్నాం? క్రీస్తుకు. సమర్పించబడటం అంటే నేను క్రీస్తు వాడను. we are belongs to God, Lord Jesus Christ. మేము ఆయన వారము, మేము దేవుని ప్రజలము, మేము దేవుని సొత్తైన ప్రజలము
మా శరీరాలు సజీవయాగంగా ఆయనకి సమర్పిస్తున్నాము. ఇది మనం దేవుని యొద్ద చేసుకున్నటువంటి నిబంధన. మనం మనల్ని మనమే దేవునికి ఏం చేస్తున్నాం? అప్పగించుకుంటున్నాం. ఇక్కడ పౌలు భక్తుడు సంఘాన్ని సమర్పిస్తున్నాడట. సంఘాన్నే సమర్పిస్తున్నాడట. ఎవరికి సమర్పిస్తున్నాడట? క్రీస్తుకి. సంఘాన్ని ఎవరికి సమర్పిస్తున్నాడు? క్రీస్తుకి. క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ఏం చేసి తిని? ప్రధానము చేసి తిని. అంటే ఆయన వరుడు, ఈమె సంఘము అనగా వధువు అనే పోలిక చెప్పబడుతుంది ఇక్కడ. ఆయన వరుడైతే సంఘం వధువు అనే పోలికలో ఇక్కడ వ్రాయబడింది. ఇప్పుడు సంఘం దేవుని చిత్తాన్ని తెలుసుకుంది పౌలు గారి ద్వారా. నేను మిమ్మల్ని సమర్పించాలని ప్రధానం చేశానంటే ఒప్పుకుని ఇప్పుడు ఈమె స్వచిత్తాన్ని కూడా దేవుని చిత్తానికి అనుకూలంగా మలిచి నెరవేర్చాలి. రైట్? ఇప్పుడు ఒక సంబంధం చూశారు తల్లిదండ్రులు. అమ్మాయి ఇష్టపడితే ఇప్పుడు తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. అమ్మాయి పెళ్లి చేసుకొని అక్కడ నుంచి కాపురం చెయ్యాలి. ఇది ప్రాసెస్. తల్లిదండ్రులు ఇష్టపడి పెళ్లి చేశారు కానీ నేను కాపురం చెయ్యను అని అంటే ఆ అమ్మాయి తల్లిదండ్రుల చిత్తానికి వ్యతిరేకమైన స్వచిత్తాన్ని కలిగి ఉంది అని అర్థం చేసుకోవాలి. ఏమ రైట్? అలాగే క్రీస్తుకు ప్రదానం చేయాలి, క్రీస్తుకు సమర్పించాలి అని మిమ్మల్ని ప్రదానం చేశాను. కానీ ఆ సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా మీరు తొలగిపోతారేమో అని భయపడుతున్నాను అంటాడు 3వ వచనంలో. ఎందుకంటే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని ఏమవుతున్నాడట? భయపడుతున్నాడు. ఎందుకంటే వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరొక యేసును ప్రకటించిన, లేక మీరు పొందని మరొక ఆత్మను మీరు పొందిన, మీరు అంగీకరింపని మరొక సువార్తను మీరు అంగీకరించినా మీరు వాని గురించి సహించుట యుక్తమే. కానీ నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తలుల కంటే లేశ మాత్రం తక్కువ వాడిన కానని తలంచుకొనిచునంటే మొసలం ఎక్కడ పుట్టిందంటే వాళ్ళలోనే ఎక్కడో పుట్టింది, బోధలో. దానివల్ల పౌలు గారు ఒకంత బాధపడుతున్నట్టుగా సంఘాన్ని నాశనం చేయటానికి కొందరు మనలోనే ఉండి ప్రయత్నపడుతున్నారు అని చెబుతున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. కానీ ఓవరాల్గా మనం గ్రహించాల్సింది ఏంటంటే క్రీస్తుకు సమర్పించాలి. సంఘాన్ని ఎవరికి సమర్పించాలి? క్రీస్తుకు సమర్పించాలి అనే చిత్తం మీద దృఢంగా నిలబడినట్టు కనబడుతున్నాడు. ఇప్పుడు సంఘం కూడా దానికి ఏమవ్వాలి? ఒప్పుకోవాలి. మీరు అది అర్థం చేసుకోండి. దేవుని చిత్తానికి నీ స్వచిత్తం అడ్డు రాకూడదు. దేవుని చిత్తానికి నీ స్వచిత్తం ఏమవ్వాలి? అనుకూలంగా ఉండాలి. అందుకే రోమా 12:1 ఏముంది? చదవండి ఒకసారి. రోమా 12:1 కూడా చదవండి. ఏముంది అక్కడ? అడ్డు రావాలని ఉందా? లోబడాలని ఉందా? ఏముంది చూడండి. రోమా 12:1 రోమీలకు రాసిన పత్రిక. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాడు అంటున్నాడు? బతిమాలుకుంటున్నాను అని సమర్పించుకోమని చెప్తున్నాడు. అంటే ఆయన చిత్తానికి నీ స్వచిత్తం ఏమవ్వకూడదు, వ్యతిరేకం అవ్వకూడదు. ఆయన చిత్తానికి నీ స్వచిత్తం వ్యతిరేకం అయితే నువ్వు దేవుని కొరకు బ్రతకలేవు. ఆయన చిత్తానికి నీ స్వచిత్తం అనుకూలంగా ఉన్నప్పుడే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు, దేవునికి అనుకూలంగా బ్రతకగలుగుతావు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చగలుగుతావు, పరలోక సంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావు. ఆ దిశగా దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. ఒక మాట మీకు చెప్తాను. మన దేవుడు మాట్లాడువాడు అని ప్రారంభం నుండి నేర్చుకున్నాం. ఆయన మాట్లాడతాడు. హెబ్రీ పత్రిక 1:1 కూడా నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో ఏమాయను? మాటలాడెను అని ఉంది అక్కడ. మాటలాడిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడట? మనతో కూడా ఆ కుమారుని ద్వారా కూడా ఏం చేస్తున్నాడట? మన పితరులతో మాట్లాడాడు. ఈ దినములంతమంది కుమారుని ద్వారా మనతో ఏమాయను? మాట్లాడేను. అంటే ఆయన మాట్లాడతాడు. ఆయనలో ఉన్న లక్షణం ఏంటంటే మాట్లాడే లక్షణం. కాకపోతే మాట్లాడడం అనగానే ఒక నరుడు మరో నరుడితో మాట్లాడినట్టు డైరెక్ట్గా మాట్లాడేస్తాడు అన్ని సందర్భాలలో అని కాదు. పూర్వకాలం నుండి అందుకే నానా విధములుగా అనే పదప్రయోగం చేయబడింది అక్కడ. నానా విధములుగా, నానా భాగాలుగా, నానా సమయాలలో,
నానా సమయాలలో, నానా విధాలుగా, నానా భాగాలుగా అనే పదప్రయోగం ఎందుకు చేయబడిందంటే ఎప్పుడూ ఒకలాగే స్ట్రైట్గా మనం మాట్లాడుకున్నట్టు దేవుడు మాట్లాడతాడని కాదు, అలా అర్థం చేసుకోకూడదు. అందులో పలు కోణాలు ఉన్నాయి, పలు విధాలు ఉన్నాయి. ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడడం అనే ప్రాసెస్ నడుస్తుంది. ఎక్కువ శాతం దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎందుకు? వాక్యం ఏమై ఉండెను? దేవుడై ఉండెను. వాక్యం ఒకసారి మన హృదయాలలో నిక్షిప్తం అయిపోయిన తర్వాత కూడా దేవుడు మనలో ఉన్న వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. మన మనోఫలకాల మీద ఆ ఆలోచనలు రాస్తుంటాడు. మన మనోఫలకాల మీద ఆ దృశ్యాన్ని ఇస్తుంటాడు. మన మనోఫలకాల మీద ఆ యొక్క ప్రేరేపణ పుట్టిస్తుంటాడు. ఏం పుట్టిస్తాడు? వాక్యం ద్వారా ప్రేరేపణ. ఆ ప్రేరేపణ దేవుని మాటల ద్వారా నీకు కలిగినప్పుడు, దేవుని చిత్తం అని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీ స్వచిత్తం దానికి వ్యతిరేకం కాకూడదు. ప్రభు నన్ను ప్రేరేపిస్తాడు, ప్రభు నాతో మాట్లాడుతుంటాడు, నా మనోఫలకం మీద ఆయన ఆలోచనలు రాస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నా మనోఫలకం మీద ఆయన ఆలోచనలు రాస్తున్నాడు, ఇది దేవుని ఆలోచన నేను గుర్తించినప్పుడు దానికి నేను లోబడాలి తప్ప, వాక్యం దానికి సపోర్ట్ చేస్తుంది అన్నప్పుడు దానికి నేను లోబడాలి తప్ప దానికి నేను వ్యతిరేకం కాకూడదు. ఎందుకంటే దేవుడు మన మనస్సాక్షిలో తన ప్రేరేపణ పుట్టించడానికే తన వాక్యము ద్వారా మనకు ఆలోచన చెబుతున్నాడు. ఇదే విధానాన్ని సాతాను కూడా వాడుకుంటాడు. కాబట్టి మీరు వాడికి దూరంగా ఉండాలి, వాడి ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీకు అర్థమవుతుందా? సో ఎప్పుడు కూడా దేవుని మీద స్థిరముగా నిలబడి, స్థిరముగా కట్టబడి, స్థిరముగా ఆలోచన కలిగి జీవిస్తున్న మనం సత్యమందు ఏమై ఉన్నాం? ప్రతిష్ఠ చేయబడ్డాం. మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. 2010లో స్టార్ట్ అయింది మన పరిచర్య. ఇది 2024, దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు మన పరిచర్య కొనసాగుతూ వస్తుంది. ఈనాళ్లలో మన స్టాండ్స్ ఎప్పుడు మారలేదు సిద్ధాంతపరంగా. కొన్ని పాయింట్లు చెప్తాను మీ అందరికీ అర్థం అవడానికి. విగ్రహాలకు అర్పించింది ఎప్పుడు తినొచ్చు, ఎప్పుడు తినకూడదు? తెలిసి తింటే పాపమా, తెలియకుండా తింటే పాపమా? తినొచ్చా, తినకూడదా? ఈ అంశాల మీద మనం సుదీర్ఘంగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. 2010 నుంచి ఇప్పటి వరకు మన స్టాండ్ ఒకటే. మనం ఎప్పుడూ మన బోధ విషయం ఏమవలేదు, మారలేదు. విగ్రహం వట్టిదా కాదా, విగ్రహంలో శక్తి ఉందా లేదా? ఆల్రెడీ 2022 సెమినార్లో ఇక్కడ యేసుప్రభు వారి విగ్రహం పెట్టి మరి, అట్టిపళ్ళు పెట్టి మరి మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ఆ అట్టిపండు ఒలిచి మీ నోట్లో పెట్టినట్టుగా మీకు ఏం చేయడం జరిగింది? బోధించడం జరిగింది. సో మన స్టాండ్ ఎప్పుడు మారలా. రెండోది, మానవుడికి జన్మతో పాపం వస్తుందా రావట్లేదా, స్వభావం పాపంతో ఉందా లేదా అనే అంశాల మీద 2010 నుండి ఇప్పటి వరకు ఒకటే స్టాండ్లో ఉన్నాం తప్ప మన స్టాండ్ ఎప్పుడు కూడా మారలేదు. అదే స్టాండ్ నడుస్తుంది. అప్డేట్ అవుతున్నాం. ఇంకా వచనాల విషయంలో ఇంకా ఇలా అర్థం చేసుకోవచ్చు అనమాట, ఇది ఇంకా ఇలా అర్థం చేసుకోవచ్చు అనమాట, అప్డేట్ అవుతున్నాం. అర్థమైందా? ఇక మరొక పాయింట్ మనం చూస్తే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి, అంటే నామాలు ఎన్ని ఉన్నాయి అక్కడ? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు. ఎన్ని నామాలు ఉన్నాయి అక్కడ? ఒకటే నామం. నామములోనికి మీరేం పొందాలి? బాప్తిస్మం పొందాలి. ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ విషయంలో 2010 నుండి ఎప్పటి వరకు మన స్టాండ్ మారిందా? మారలేదు. ముగ్గురు ఒక్కటై ఉన్నారు. ఏమై ఉన్నారు? ఒక్కటిగా ఉన్నారు. సంఘం అంతా ఎలా ఉంది? ఒక్కటిగా ఉంది. అర్థమైందన్న పాయింట్ మీకు? కానీ ఒక్కడే 3 పాత్రలు పోషించి కాసేపు అక్కడ, కాసేపు ఇక్కడ, కాసేపు ఇక్కడ ఏం చేయలేదు. అది ఆ విధానం లేదు బైబిల్లో ఎక్కడ కూడా. ముగ్గురు ఒక్కటై ఉన్నారు. ఒక్కడే ముగ్గురుగా యాక్టింగ్ చేయలేదు. ఫస్ట్ నుంచి మన స్టాండ్ ఇదే కదా. దేవత్వం విషయంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒకటే నామం. ఆ నామంలోనికి మనం ఏం పొందాం? బాప్తిస్మం పొందాం. సో మనం మారలా. నేను మొన్న తమ్ముడితో మాట్లాడుతూ కూడా అదే చెప్పా. తమ్ముడు ఎవరో మీకు తెలుసు, నేను పేరు చెప్పక్కర్లేదు కదా. త్వరలో మీ ఇద్దరం కూర్చున్నప్పుడు తమ్ముడు ఎవరో మీకు అర్థమవుతాడు. సో 4 సార్లు మాట్లాడాను ఇప్పటికి తమ్ముడితో. ఇది తెలియక కొంతమంది యూట్యూబుల్లో పేటరేగిపోతున్నారు. విజయప్రసాద్ రెడ్డి భయపడిపోతాడు. పిరుక్కొండ్రా నాయన, నేను అంత భయం అనుకుంటున్నారు. నాకు చాలా భయం. నాకు ఏమైనా ధైర్యం మందు ఉంటే కొంచెం పంపండ్రా నాయన. మీరు ఆ యూట్యూబ్లో వీడియో పెట్టుకునే బదులు ఏదైనా ధైర్యం మందు పంపారనుకో, కొంచెం ఆ మందు మరి ఎక్కడైనా దొరికితే పట్టుకొస్తే అది తినేసేసి కొంచెం ధైర్యం తెచ్చుకుంటాను నాయన. భయం వేస్తుంది, వణుకుపోతున్నాను. ఈ మధ్య దుప్పట్లు సరిపోవట్లేదు చలికి.
దేనికి భయం? ఆయన కత్తులతో, కర్రలతో, బాంబులతో యుద్ధాలు ఏంటివి? మనకు బాగా వాడుకైన విషయాలు. సర్లే, వాళ్ళకి చెప్తున్నాను సుమా, నేను ఈ వీడియోలు పెట్టుకొని పేటరేగిపోతున్న వాళ్ళందరికీ చెప్పా, తమ్ముడికి కూడా చెప్పారు, నాయన అవన్నీ తీయించేయి, ఇది మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు, ఈ విధానం కరెక్ట్ కాదని చెప్పాను నేను. సో నేను ఆల్రెడీ ఈ విషయాల మీద స్పష్టత కూడా ఇచ్చేసాను, ఇంకా ఇస్తాను. ఆల్రెడీ నేను ఏం చెప్పానంటే, తమ్ముడితో మాట్లాడుతూ ఏం చెప్పానంటే, తమ్ముడు నా స్టాండ్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇదే, నేను మారితే నువ్వే మారేవు అని చెప్పాను. కావాలంటే ఆడియో రికార్డింగ్ తమ్ముడి దగ్గర కూడా ఉంటుంది. ఇదే చెప్పాను డైరెక్ట్గా, అరే నాన్న నేను మారలేదు, ఎప్పుడు ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాను నేను, ఇదే నువ్వు ఈ విషయాలన్నింటిలో నువ్వు మారిపోయావు. ఫస్ట్లో ఉన్నట్టు నువ్వు లేవు, మా దగ్గర ఉన్నప్పుడు మాతో ఉన్నప్పుడు ఉన్నట్టుగా నువ్వు లేవు, నువ్వు మారేవు తప్ప మేము మారలేదు తమ్ముడు. ఫస్ట్ నుంచి మా స్టాండ్ ఇదే, మన అందరి స్టాండ్ ఇదే కదా, అంతే కదా, ఏం మారలా. సో దాని మీద ఇప్పుడే కాదు, ఇంకో 10 ఏళ్ల తర్వాత మాట్లాడమన్నా ఇలాగే మాట్లాడతాం, ఇదే మాట్లాడతాం. ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, తెలిసి తింటే పాపమా, తెలియకుండా తింటే పాపమా. పోనీ అలాగని మిమ్మల్ని ఆడికి వెళ్ళి ఏం తినేమని చెప్పలేదు నేను. చెప్పాను ఎప్పుడైనా, అరే అందరూ ఆడికి వెళ్ళిపోండి, అక్కడే కూర్చోండి, వెళ్ళి శుభ్రంగా తినేసి వచ్చేయండి, ఎప్పుడైనా చెప్పాను నేను? చెప్పానా? అలా ఇలా చెప్తానండి. సో కాబట్టి ఏదైనా సరే కొంతమంది డిబేట్ ఏందిరా నాయన, డిబేట్ లేదు, గుడ్డు లేదు, అదేం ఉండదు అక్కడ. మీరు అనుకున్నట్టు ప్రేమపూర్వకంగా కూర్చొని తమ్ముడు నేను మాడుకుంటాం, ఒక్కరిదే సత్యం, 2 సత్యాలు ఉండవు. అర్థమైందా? గుర్తెట్టుకోండి, 2 సత్యాలు ఉండవు, ఎవరిదైనా ఒకటే సత్యం ఉంటుంది. ఆ సత్యం ఏదో తెలుసుకోవటానికి ప్రేమగా కూర్చొని మాట్లాడుకుంటాం, అంతే. దానికి డిబేట్ ఇంకోటి ఏదో పేర్లు పెట్టి డిబేట్ అంటే చర్చ అని అర్థం, అంతే తప్ప వాళ్ళొక దాని ఏమంటారు గ్లౌజులు వేసుకొని కిక్ బాక్సింగ్ చేసేసి, మేము గ్లౌజులు వేసుకొని కిక్ బాక్సింగ్ చేసేసి గుద్దేసుకోవటాలు ఏమి ఉండవు, కొట్టేసుకోవటాలు ఉండవు. ప్రజలు నిర్ణయించుకుంటారు, ఎవరిదాళ్ళు మహాడేసుకు ఇంటికి వెళ్ళిపోతారు. ఏది మొత్తం వీడియో చూసిన తర్వాత ప్రజలు ఏం చేస్తారు, నిర్ణయించుకుంటారు. నేను ఆల్రెడీ తమ్ముడికి ఒక డేట్ కూడా చెప్పేశాను, 27-28 సెప్టెంబరు. మరి ఆ రోజు కూర్చుందామని అడిగేశాను, నేను ఒక 5 రోజుల కిందట అనుకుంటా. అంటే చాలా మాట్లాడుకున్నాం, అవన్నీ నేను ఇప్పుడు చెప్పను, పద్ధతి కాదు అది. తర్వాత లాస్ట్లో ఎప్పుడైనా చూద్దాం, శృతి మించిపోతే అప్పుడు ఆడియోలు బయట పెట్టేద్దామని చెప్పేశాను కదా. సో కాబట్టి ద్వేషాలు ఏమీ లేవు, కోపాలు ఏమీ లేవు, ఇప్పటికే చెప్తున్నాను నేను. సత్యాన్ని ప్రజలకు అర్థం చేయించడానికి ప్రేమతో మాట్లాడుకోవటం ఎప్పటికైనా ఉంటుంది, అది ఉండాలి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నాకు ఖాళీ లేదన్న అన్నాడు. అంటే యాక్చువల్లీ పగలు కూర్చుందాం, ఉదయం 9 గంటలకు కూర్చొని సాయంత్రం 3 గంటలకు 4 గంటలకు అయిపోతే నైట్ మీటింగ్లకి వెళ్ళిపోవచ్చు కదా మరి. సో మళ్ళీ తర్వాత నాకు ఖాళీ ఉండదు, ఆల్రెడీ అధ్యక్షుల వారికి కూడా ఖాళీగా ఉంది, 27-28 ఓకేనా అంటే లేదన్నా, నేను ఇంకా ఎవరో ఇంకొక సోదరుల పేరు చెప్పాడు, వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత అప్పుడు మాట్లాడదామన్నా అన్నాడు. ఇక్కడతో క్లియర్. సో ఎవడైనా వీడియోలు కానీ యూట్యూబ్లో తేడాగా పెడితే మాత్రం మీ ఛానల్ ఉండో చెప్తున్నాను, ఆ తర్వాత నాకు బడి ఆడొద్దు. సో తప్పది, మంచిగా నిజం ఉంటే పెట్టండి, ఇది నిజం పెట్టేయండి, నేను అభ్యంతరం పెట్టను. అబద్ధాలు పెడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది యాక్షన్. ఆ తర్వాత ఇది ఎలాగా, ప్రాసెస్ ఎలాగా, పద్ధతి ఎలాగా, మీకు తెలియదు ఆ ప్రాసెస్, ఆ పద్ధతి. ఎవరికి ఉండే ఛానల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే నెట్వర్క్ వాళ్ళకు ఉంటుంది. సో కాబట్టి తప్పుడు పనులు మాత్రం చేయొద్దు అని వాళ్ళ వెనక ఎవరైతే ఉండి లేనిపోని ఫోటోలు, లేనిపోని తమ్మనైల్స్ పెట్టుకొని పెడుతున్నారో చాలా తప్పునైనా క్రైస్తవ్యంలో మంచి పద్ధతి తీసుకురండి. క్రైస్తవ్యాన్ని దయచేసి భ్రష్టు పట్టించకండి, మంచిగా ఉండండి. అందరూ ప్రేమగా ఉందాం. ఏమైపోయింది ఇప్పుడు ఇక్కడ, నష్టమేమి రాలా. ఇప్పుడు గతంలో నేను చాలా డిబేట్లో కూర్చున్నా, అయినా అంత మాత్రాన వాళ్ళతో నేను ఏమైనా ద్వేషంగా ఉన్నానా? ఎలా ఉన్నాను వాళ్ళతో? ఎప్పటికీ ప్రేమ కలిగే ఉన్నాను నేను. ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా ప్రేమ కలిగే ఉంటాను. నేను చాలామంది సేవకులతో 1Sలో కూర్చున్నాను వెళ్ళి, వాళ్ళందరికీ నాకు సిద్ధాంతపరమైన విభేదాలు ఉండొచ్చు, అంత ఎందుకండి. ఏ 2 సేవకులు ఒకే స్టాండ్ మీద ఉన్నారు అనడానికి ఈరోజు క్రిస్టియన్ సొసైటీలో ఓ దారి తెన్ను లేదు. నిజం. ఒకే మినిస్ట్రీలో ఉన్నోళ్ళు కూడా కొన్ని విషయాల్లో ఒక స్టాండ్ మీద లేరు. అది ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న పరిస్థితి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ స్టాండ్స్ వాళ్ళకున్నా ప్రేమగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్న మీరు కూడా అన్ని విషయాల్లో ఒకే విధంగా పరిపూర్ణంగా లేరు. ఒకళ్ళకి కొన్ని అర్థమైనవి, ఇంకొకరికి ఇంకా కొన్ని అర్థం
కాలేదు. అంత మాత్రాన మనం ఒకరినొకరు ద్వేషించుకుంటామా? లేదు. పరిపూర్ణంగా కూర్చొని వడ్డించుకొని వాక్యాన్ని తింటూ 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 అవగాహన సంపాదించుకుంటాం. తృణీకరించొద్దు ఎవరిని. అర్థమైందా? వస్తారు మన దారికి, లేదా మనం వాళ్ళ దారిలోకి వెళ్తాం. ఏదోటి జరుగుద్ది, చూద్దాం, కంగారు పడకండి. అంత మాత్రాన ద్వేషం, కోపం, అసూయ, పగ, కక్ష, ప్రతీకారం ఎంతకాలం వెలుగుద్దేటి కొవ్వొత్తి అన్నీ పెట్టుకోవడానికి? చెప్పు. కొవ్వొత్తి వెలిగేది ఎంతకాలం? కొంతకాలం. ఆ కొంతకాలంలో ఈ ద్వేషం, చెత్త చెదారం నింపకండి. ప్రేమతో చేయండి. ఏం చేసినా, ఏం చెప్పినా ప్రేమతో చెప్పండి. ఏం చేసినా ప్రేమతో చేయండి. అంతే తప్ప గొడవలు, కొట్లాటలు మనకి తగవు. నేనేమంటానంటే, ఒకవేళ ఏమైనా ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడేసి తర్వాత బయటికి చెప్తే ఇంకా బాగుంటుంది. అది ఇంకా మంచి పద్ధతి. అప్పుడు సమస్య తీవ్రత ఏమైపోద్ది? తగ్గిపోద్ది. లేదు కాదు కూడదంటావా? ఆ ప్రజల్లోనే మాట్లాడు, కానీ ద్వేషపూరిత భావజాలంతో కాదు. సో దీనివల్ల ఏమవుద్దంటే తగ్గిపోద్ది. అంతెందుకంటే అమ్మతేజ గారితో కూడా నేను కాకినాడలో వెళ్ళి మాట్లాడాను. నేను అన్ని విషయాలు పెట్టలేదు బయట, ఏదో సింపుల్గా కొన్ని విషయాలు బయట పెట్టేసి ఇంక అక్కడితో క్లోజ్ అనుకున్నాను, వదిలేశాను. తర్వాత వారు మళ్ళీ తిరిగి ప్రతిస్పందనగా మాట్లాడినందువల్ల మాట్లాడాల్సి వచ్చింది తప్ప, లేకపోతే మనం అసలు మాట్లాడాల్సిన అవసరత కూడా లేదు. ఆ వీడియోతో ఇంకా ఆపేసిందట్టే, వదిలేసాం. ఇంకా అక్కడితో క్లియర్ అయిపోయింది, అక్కడితో వదిలేసాం అన్నట్టే. తర్వాత వాళ్ళు ఏదో ప్రతిస్పందనగా కూర్చొని ఒక వీడియో చేశారు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది, లేకపోతే అసలు మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే వారిని సంపాదించుకోవాలనే మాట చెప్పాను నేను మొదట. చెప్పాను లేదా? ప్రేమతో మిమ్మల్ని సంపాదించుకోవాలనుకుంటున్నాను నేను, మిమ్మల్ని ద్వేషించట్లేదు నేను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నేను. ఒక సంస్కరణ దిశగా మనం అడుగులు వేయాలి అనే చెప్పాను. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనం గ్రంథాన్ని పరిశోధించి నేర్చుకుంటున్నాం. ఈ పరిశోధనలో భాగంగా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు కొన్ని సందర్భాలలో వాక్యం ద్వారా. వాక్యం మన హృదయాలలోనికి వెళ్ళి మన మనోఫలకాల మీద వ్రాయబడటం మూలంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. చక్కటి ఆలోచన మనకి నేర్పిస్తాడు. చక్కటి ఆలోచన. ఈ ఆలోచన నేర్పించడం ద్వారా మనల్ని బలపరుస్తాడు. మనల్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఆయన చిత్తము యొద్దకు నడిపిస్తాడు. నీ స్వచిత్తం కాదు జరగాల్సింది. ఏం జరగాలి? ఆయన చిత్తం జరగాలి. నీ స్వచిత్తం దానికి ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి? అనుకూలంగా ఉండాలి. ప్రతికూలంగా ఉండకూడదు, వ్యతిరేకంగా ఉండకూడదు. అర్థమైందా? రోజు ఫ్యాన్లు లేవు, కొంచెం ఇబ్బంది పడతారు, తప్పదు. మరి పైన పని జరుగుతుంది కదా, అందుకని కొంచెం ఏదైనా ఉంటే విసనకర్రలతో విసురుకోండి. వచ్చే వారానికి కొంచెం ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. మరి ఆ సీలింగ్ వర్క్ జరుగుతున్నంత వరకు మీకు అన్నీ అనుకూలంగా ఉండాలంటే కుదరదు. అర్థమైందా? ప్రస్తుతానికి కరెంటు పోయింది, జనరేటర్ కూడా పోయింది అనుకోండి. ఏమనుకోండి? కరెంటు పోయింది, జనరేటర్ కూడా పోయింది అని అనుకొని ప్రశాంతంగా ఉండండి. అర్థమైందా? రైట్. వాక్యం వినండి. ఇక్కడ మరొక మాట మనం చూస్తే రోమా 12:1 అంటాడు, మీ శరీరాలు సజీవ యాగంగా ప్రభుకి ఏం చేయాలట? సమర్పించాలి. ఎందుకంటే దేవుడు ప్రారంభం నుండి కూడా ఒక ప్రేరేపణ పుట్టించి మనల్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నాడు. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. చదవండి. మీరు బాగుగా పరిగెత్తుచుంటురి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడడ్డగించెను, ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు. చూసారా? అంటే మిమ్మును పిలుచుచున్న వాని వలన కలిగే ప్రేరేపణ వేరు, దుష్టుడి యొక్క ప్రేరేపణ వేరు. ఈ రెండు ప్రేరేపణలకున్న వ్యత్యాసాన్ని గమనించిన వాడు జ్ఞాని అవుతాడు. వాడు హైట్స్లో ఉంటాడు, బలమైన స్థితిలో ఉంటాడు. ఈ ప్రేరేపణ అర్థం కాని వాడు బలహీనమైన స్థితిలో ఉంటాడు. నువ్వు నేను ఏ స్థితిలో ఉండాలని బైబిల్ చెప్తుందంటే, బలమైన స్థితిలో ఉండాలి. ఏ స్థితిలో ఉండాలి ప్రియమైన దేవుని సంగమా? బలమైన స్థితిలో ఉండాలి. బలమైన స్థితిలో. సో కాబట్టి మనం బలవంతులుగా ఉండాలి, బలమైన ఆహారం తినే స్థాయికి ఎదగాలి. అలాగే దేవుని ప్రేరేపణ, దెయ్యం ప్రేరేపణ రెండింటికున్న తేడాను గుర్తించగలగాలి.
ఎప్పుడైతే మీ హృదయాలలో వాక్యం నిండిపోయి ఉంటుందో మీ మనోఫలకాల మీద రాయబడిన చెక్కబడిన దేవుని మాట యొక్క స్వచ్ఛతను మీరు అర్థం చేసుకోగలుగుతారు. అర్థమైందా? లోపల ఏమైపోవాలి? దేవుని వాక్యం ఏమైపోవాలి? నింపబడాలి. దేవుని వాక్యం పరిపూర్ణంగా లోపల నింపబడాలి. అలా నింపబడినప్పుడు మీ మనోఫలకాల మీదకు దేవుని ప్రేరేపణ వచ్చేస్తుంది. లోపల వాక్యం ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని ప్రేరేపిస్తాడు, మీతో మాట్లాడతాడు. దేని ద్వారా? వాక్యం ద్వారా. మీ మనోఫలకాల మీద లిఖించబడిన చెక్కబడిన వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడతాడు. అప్పుడు ఇక్కడ రాయబడిన వాక్యం అంటే ఇక్కడంటే ఎక్కడ కసమా? మీకు ఉదాహరణకు చేయి చూపిస్తున్నాను అంతే. ఇక్కడంటే ఎక్కడ? పోనీ ఎక్కడ అనుకోండి, లేకపోతే ఎక్కడ అనుకోండి, ఎక్కడో చోట లోపల నాటబడిన వ్రాయబడిన దేవుని వాక్యం ఎప్పటికప్పుడు మీకు చక్కటి ప్రేరేపణ ఇస్తూ ఉంటుంది. ఆ ప్రేరేపణ మీరు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? స్వీకరించాలి. ఆ ప్రేరేపణను మీరు స్వీకరించాలి. ఆ ప్రేరేపణను మీరు అర్థం చేసుకోవాలి. దాని ప్రకారంగా మీరు బతకాలి, మీరు నడవాలి. దాని ప్రకారంగా మీరు ఆలోచన కలిగి ఉండాలి. అర్థమైందా? రైట్. ఇప్పుడు చూద్దాం. పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు ఏం చేస్తుందట? పులే చేస్తుంది. మీరు ఎంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మల్ని కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును అన్నాడు. మిమ్మల్ని కలవర పెట్టేవాడు ఎవడైనను సరే వాడు ఏం భరించును? తగిన శిక్షను భరించును. అయితే ఇక్కడ ప్రియమైన దేవుని సంగమా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుస్తున్న వాడి వల్ల కలగలేదు. ఈ ప్రేరేపణ వాడిది, అపవాదిది. దేవుని ప్రేరేపణ ఎలా ఉండదు. దేవుని ప్రేరేపణ ఎలా ఉంటుందంటే అది వాక్యానుసారంగా ఉంటుంది, దాంతో మిక్స్ అయి ఉంటుంది. దేవుడు కూడా మిమ్మల్ని ప్రేరేపిస్తాడు, దేవుడు మీతో మాట్లాడతాడు, దేవుడు మీకు ఆలోచన చెప్తాడు. బట్ అది నీలో నింపబడుతున్న వాక్యాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అందుకే వాక్యము ఏమై ఉండెను? దేవుడై ఉండెను. వాక్యం ఏమై ఉండెను? దేవుడై ఉండెను. ఆ వాక్యం ఎంత నీలో లోపలికి వెళుతుందో దాన్ని బట్టి దేవుని యొక్క ప్రేరేపణ నీకు వస్తూ ఉంటుంది, దేవుని యొక్క ఆలోచన నీకు వస్తూ ఉంటుంది. నేను ఎలా నడిపించాలో ఆయన అలా నడిపిస్తాడు. చక్కటి స్థితిలో నేను నిలబెడతాడు, నేను ఉద్ధరిస్తాడు, నేను బలపరుస్తాడు. అర్థమైందా? రైట్. ఇప్పుడు మరొక మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 10వ వచనం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 10వ వచనం. మాటలాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన దేవుని ఆత్మను వారెదిరింపలేకపోయిరి. ఏమనుంది అక్కడ? మాటలాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఏం చేయలేకపోయారట? ఎదిరింపలేకపోయిరే. అంత ఈజీ కాదండి దేవుని ఆత్మను ఎదిరించేయడం. దేవుని ఆత్మను ఎదిరించడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. ఎందుకంటే ఒకరిలో దేవుని ఆత్మ నింపబడి ఉన్నప్పుడు ఆ దేవుని ఆత్మ ప్రభావం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అతని మాట, అతని వాదన, అతను చెప్పే ఆలోచన, అతను అడిగే కౌంటర్లు, అతను ఇచ్చే కౌంటర్లు, అతను అడిగే లాజిక్లు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అంత సోసోగా ఉండవు, సిల్లిగా ఉండవు, చాలా ప్రభావవంతంగా ఉంటాయి. దట్ ఈజ్ స్టెఫెన్. అక్కడ స్టెఫెన్ మనకు కనబడుతున్నాడు. ఎంత శక్తివంతంగా మాట్లాడతాడో, ఎంత శక్తివంతంగా సువార్త ప్రకటిస్తాడో. అందరికీ ఒక రకంగా మంచి జ్ఞానాన్ని చాలాసేపు ఉపదేశిస్తాడు. కానీ వాళ్ళు దాన్ని ఏం చేయలేరు, గ్రహించలేకపోతారు, అర్థం చేసుకోలేకపోతారు. అయితే ఇక్కడ దేవుని ఆత్మ ప్రేరేపణ ఉండి అతనిలో ఉన్న వాక్యాన్ని బయటికి తీసుకొస్తుంది. ఏం చేస్తుంది? లోపల ఉన్న పరిశుద్ధ ఆత్ముడు అతన్ని ప్రేరేపించి అతనిలో ఉన్న వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? బయటికి తీసుకొస్తున్నాడు. ఎప్పుడైతే వాక్యం బయటకు వస్తుందో అది అందరి హృదయాల్లోకి వెళ్ళిపోతుంది దేవుని ప్రేరేపణ. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, దేవుడు ప్రేరేపిస్తాడా? వాక్యం ద్వారా ప్రేరేపిస్తాడా? ప్రేరేపిస్తాడు. లోపల ఎంత వాక్యం నింపుకుంటే అంత చక్కటి ఆలోచన వస్తుంది. నీ ఆలోచన చేత నన్ను నడిపించుదువుగాక అన్నాడా? దేవా, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించుదువు, నీవు నన్ను నడిపించుదువు, నా సహాయకుడువు నీవే, నా ఆదరణకర్తవు
నీవే నన్ను నడిపించువాడవు, నీవే నన్ను గెలిపించువాడవు, నీవే నాకు ఆలోచన చెప్పువాడవు, నీవే నన్ను సంస్కరించువాడవు, నీవే నన్ను సరిదిద్దువాడవు, నీవే. నీవు తప్ప ఆకాశమందు నాకెవరు లేరు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? అంత స్పష్టంగా దేవుని యొక్క ఆలోచన కలిగి మాట్లాడుతున్నాడు భక్తుడు, అంత స్పష్టంగా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు అనడానికి చక్కటి ఆలోచన చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా అన్నాడు. మారు మనస్సు పొందుటకు దేవుని అనుగ్రహ ఐశ్వర్యము నిన్నేం చేస్తుందట? ఏం చేస్తుందట? ప్రేరేపిస్తుందట. అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుని ప్రేరేపణకు మీరేమవ్వాలి? చెప్పాలి, ఏమవ్వాలి? లోబడాలి. ఇది దేవుని ప్రేరేపణ, ఇది దేవుని ఆలోచన అని నీకు అర్థమైనప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏమవ్వాలి? లోబడాలి. అంతే తప్ప నీ స్వచిత్తంతో దాన్ని తృణీకరించకూడదు. అర్థమైందా? పొలమునకు వెళ్ళమని తండ్రి చెప్పాడు, వెళ్ళినవాడు వెళతానన్నాడట, వెళతానన్నాడు, వెళ్ళలేదట. వెళ్ళనన్నాడు ఏమయ్యాడట? వెళ్ళాడట. ఇప్పుడు మీరు పాయింట్ ఆలోచించండి. వెళ్ళను అన్నంత మాత్రాన ఆ క్షణంలో దేవునికి విరోధి కాదు, కానీ తర్వాత ఆలోచించుకొని వెళ్ళాడు అంటే అది తప్పు కాదు. కొన్ని సందర్భాల్లో మీకు దేవుని ఆలోచన తెలుస్తుంది, కానీ మీ మనసు ఒప్పుకోదు. అప్పుడు నేను చేయకూడదు, ఇలాగా నేను చేయను, ఇలాగా నేను ఎందుకు చేయాలి, నా వల్ల కాదు, నేను చేయను. సరే, ఏదో ఒకటి నిన్ను ఆటంకపరుస్తుంది అపవాది పలు విధాలుగా. పలానా పని చేయి, నేను చేయను. పలానా చోటకు వెళ్ళు, నేను వెళ్ళను. పలానా పనిలో పాలిభాగం తీసుకో, నేను తీసుకోను. పలానా కార్యం జరిగించు, నేను జరిగించను. నువ్వు మాట ఇచ్చావు, నెరవేర్చు, నేను నెరవేర్చను, మాట తప్పుతాను. ఇలాగా పలు విధాలుగా అపవాది మనల్ని ఏం చేస్తుంటాడు? మాయ చేస్తుంటాడు, మోసగిస్తుంటాడు ఆ క్షణానికి. కానీ మరి ఆ క్షణానికి ఏదో అపవాది చేసాడు, దేవుడు ఊరుకుంటాడా? మనలో ఉన్న దేవుని వాక్యం ఊరుకుంటుందా? ఊరుకోదు. చీకటి నిన్ను ఎంత ప్రేరేపిస్తుందో అంతకంటే డబల్ ఫోర్స్తో వెలుగు వచ్చి దాన్ని బయటికి నెట్టేయాలని చూస్తుంది. ఇప్పుడు వెలుగు వచ్చినప్పుడు ఆ చీకటి ఏమైపోద్ది? క్రమక్రమంగా బలహీనపడిపోద్ది. ఈ మాట గెలుస్తుంది, ఆ మాట వీక్ అయిపోద్ది. వెలుగు గెలుస్తున్నప్పుడు చీకటి ఏమైపోవాలి? పారిపోవాలి, వీక్ అవ్వాల్సిందే. ఎందుకంటే వెలుగు ప్రభావం గట్టిగా ఉంటుంది. సో ఎప్పుడైతే వెలుగు ఫాస్ట్గా మీదకు వచ్చిందో, వెలుగు వేగంగా మీదకు వచ్చిందో, చీకటి పరిగెత్తాల్సిందే, చీకటి పారిపోవాల్సిందే. ఇక్కడ మీరు గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడైతే ఈ లోపలికి సాతాను ఆలోచన పుట్టించాడో దేవుడు కూడా వెంటనే ఆలోచన పుట్టిస్తాడు. ఈ ఆలోచన ఎప్పుడైతే పుట్టిందో ఆ ఆలోచన ప్రభావం క్రమక్రమంగా ఏమైపోద్ది? తగ్గిపోద్ది. అంటే దేని పవర్ ఎక్కువ ఉందో దాన్ని బట్టి తగ్గుద్ది, దేన్ని స్వీకరిస్తున్నావో దాన్ని బట్టి తగ్గుద్ది. ఉదాహరణకి మైండ్లో నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి, పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి. నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ చేసినోడు తనకు తానే శత్రువు అవుతాడు, తనను తానే కించపరుచుకుంటాడు, తనను తానే అవమానపరుచుకుంటాడు. నేను ఎందుకు పనికిరాను అంటాడు, నా వల్ల ఏమీ కాదంటాడు, నేనేమీ చేయలేనంటాడు. ప్రతిదానికి భయపడిపోయి పిరికోడైపోతాడు, ఏం గెలవలేడు, ఏం సాధించలేడు, వాడి దగ్గర ఉన్న సామర్థ్యాన్ని కూడా సరిగా వినియోగించుకోలేని దుస్థితికి జారిపోతాడు. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఆలోచనల చోట్లోకి పాజిటివ్ ఆలోచనలు కూడా చేయడం మొదలుపెట్టాడో, పాజిటివ్ ఆలోచనలు తీసుకురావడం మొదలుపెట్టాడో, క్రమేపీ పాజిటివ్ ఆలోచనల ప్రభావం వల్ల నెగిటివ్ ఆలోచనల ప్రభావం క్రమేపీ ఏమైపోద్ది? బలహీనపడిపోద్ది. అంటే ఏది ఎక్కువైతే అది గెలుస్తుంది, ఏది తక్కువైతే అది బలహీనపడిపోద్ది. ఇప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతే పాజిటివ్ ఆలోచనలు బలహీనపడిపోతాయి, పాజిటివ్ ఆలోచనలు ఎక్కువైతే నెగిటివ్ ఆలోచనలు బలహీనపడిపోతాయి. అప్పుడే మీ సక్సెస్ ఏంటని దాని మీద బేస్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే దేవుని ఆలోచన ఎక్కువైతే సాతాను ఆలోచన బలహీనపడిపోతుంది, సాతాను ఆలోచనలు ఎక్కువైపోతే దేవుని ఆలోచనలు ఏమైపోతాయి? బలహీనపడిపోతాయి. ఇప్పుడు ముందేమన్నాడట? నేను వెళ్ళను అన్నాడట. తర్వాత ఏం చేశాడట? చెప్పండి, ఏం చేశాడట? వెళ్ళిపోయాడట. అరే మా నాన్నగారు ఎందుకు చెప్పారు? సర్లే మా నాన్నే కదా, నా కోసమే కదా చెప్తాడు, నా మంచి కోసమే కదా చెప్తాడు. సో ఆయన చిత్తంతో నా చిత్తం ఏమవ్వాలి? కలవాలి. ఆయన చిత్తానికి నేను వ్యతిరేకిని కాకూడదు, కలవాలి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ ఇంకొకడు ముందేమన్నాడంటే వెళ్తానన్నాడు. సాతాను అంటుంది ఎళ్ళకంటుంది, వద్దంటుంది. చీకటి అంటుంది వద్దని, నెగిటివిటీ.
వద్దు, ఎందుకు, మనకెందుకు, వాళ్ళు పడతారులే, మనకెందుకు, మనం హ్యాపీగా ఉందాం, మన వరకు మనం చూసుకుందాం, మన గొడవ మనం చూసుకుందాం, మనకి ఎందుకు అసలు, మనదా ఇది, మనకు అవసరమా ఇది, అసలు నువ్వు వెళ్ళటమే గొప్ప. ఎక్కడికి? ఎక్కడికి? దేవుని సన్నిధికి నువ్వు అక్కడికి వెళ్ళటమే చాలా గొప్ప. కూర్చొని వచ్చే అంతే, ఏది ముట్టుకోవద్దు, ఏది పట్టించుకోవద్దు, ఏమీ చెయ్యొద్దు, ఏమీ ఆలోచించొద్దు, అసలు వినొద్దమ్మా. మరి ఎందుకు వెళ్ళాలి? పడుకో అమ్మ, వెళ్ళి ఏం చేయి, పడుకో వెళ్ళి. అది నేర్చుకోవద్దమ్మా అసలు. మరి ఏం చేయాలి? కూర్చొని వచ్చేయి. ఫోన్ ఇచ్చాను కదా నీకు, అలాగా మంచి ఫోన్ ఇచ్చానే ఇవ్వలేదా? ఇచ్చానా? దాన్ని నొక్కుకో. విసరత్నం వెళ్ళి ఏం చేయాలి? ఫోన్ నొక్కో, ఏదో చూసుకో, వాట్సాప్ ఉన్నాయి కదా, బోల్డ్ ఉన్నాయి మన యాప్లు, ఏదో చూసుకో, టైం గడిపాయి. వెళ్ళానన్న పేరుకి వెళ్ళంతే, ఉన్నానన్న పేరుకు ఉండంతే. తర్వాత ఇంటికి వచ్చాయి. ఇంటికి వచ్చాక నీకు సంతృప్తి ఇస్తాను. ఏంటో సంతృప్తి? చర్చికి వెళ్ళి వచ్చేసాం, అదే పెద్ద గొప్ప. ఏంటి పెద్ద గొప్ప? అసలు మేము చర్చికి వెళ్ళి రావడమే పెద్ద గొప్ప. ఇంకా అదే పెద్ద గొప్ప అయినప్పుడు ఇక మళ్ళీ అక్కడ వినడం ఏంది, అది మనసులో పెట్టుకోవడం ఏంది, ఆ ప్రేరేపణకు లోబడడం ఏంది, మనం పనిచేయడం ఏంది, ఇవన్నెందుకు మనకి, ఇవన్నీ అవసరమా మనకి అంటది అపవాది. అర్థమైందా? కాబట్టి చాలా జాగ్రత్త సుమా. వినడం సరిపోదట, విన్నప్పుడు ఏదైతే ఒప్పుకున్నావో ఆ ఒప్పుకున్న దాన్ని చివరిదాకా నడిపించాలి. అందుకే అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడతాడు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా 2010లో మొదలెట్టాను ప్రభువా, 2024 దాకా చేశాను ప్రభువా, తర్వాత మానేశాను ప్రభువా, ఆ 15 ఏళ్లను బట్టి నాకు పరలోకం ఈ ప్రభువా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు ఎప్పుడు చచ్చిపోయావురా అంటాడు. 2026లో చచ్చిపోయిన ప్రభు అన్నావు అనుకో, మరి 2 ఏళ్ళు ఏం చేసేవారు అంటే, ఆ 2 ఏళ్ళు ధ్యామాలాగా లోకంలో కలిసిపోయిన ప్రభు 15 ఏళ్ళు ఎక్కువ, 2 ఏళ్ళు ఎక్కువ, దేన్ని బట్టి ఇస్తావు జీతం నువ్వు చెప్పు? 15 ఏళ్ళు ఎక్కువ, 2 ఏళ్ళు ఎక్కువ అండి, మీరు చెప్పండి. 15 ఏళ్ళు ఎక్కువ అంటే ఈ 2ను 15ను తీసేస్తే ఇంకెంత మిగిలింది? 13, అంతేనా? ఇప్పుడు 13 ఏళ్ళ జీతం అయినా ఇవ్వాలి కదా, మరి ఇచ్చేస్తారు కదా దేవుడు. ఇవ్వడు కూలి లెక్కలేటండే. 15 నుంచి 2 తీస్తే 13, ఈ 13ని బట్టి వెళ్ళు అనడానికి. ఈ 2 15కు ముందుంటే ఆశీర్వాదం. అర్థమైందా నా పాయింట్ మీకు? ఈ 2 15కు ముందుంటే ఆశీర్వాదం. పోనీ ఏదో తెలివి తప్పి అనుభవజ్ఞానం లేక తప్పక 15 మధ్యలో ఉందనుకోండి, అది కూడా ఆశీర్వాదమే. ఎందుకు? పడిపోయి మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఏమయ్యాడు? తిరిగి లేచాడు. అది ఆశీర్వాదమే, కాదని అనట్లా. కానీ ఈ 2 నీకు మూడడానికి మూడింది, నీకు మూడింది. ఎక్కడికి వచ్చి పడింది? 15 తర్వాతకు వచ్చి పడింది చూడు, అది శాపం. అది అర్థమైందా? అది శాపం. చివరిలో ఉండకూడదు, అయ్యి ముందు ఉండొచ్చు, పర్లేదు. చివరిలో ఏముండాలి తెలుసా? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని, అది ఉండాలి బిడ్డ. చివరిలో అది ఉండాలి, గుర్తెట్టుకో. ఇది మధ్యలో ఉన్నా తప్పులేదు, ముందున్నా తప్పులేదు, ఎక్కడున్నా తప్పులేదు. పోనీ 1 ఇయర్కి ముందు పడినా తప్పులేదు అనుకో, ఇంకా కాసేపు ఏం చేస్తాం మరి? 13 తర్వాత 2 పడి, మళ్ళీ లేదా 12 తర్వాత 2 పడి, 15వది బలంగా నిలబడిపోయి పశ్చాత్తాపంతో దావీదు గారిలాగా, తండ్రి నన్ను క్షమించి ప్రభా అని గుండెలు బాదుకుని ఏడ్చి, అయిపోయింది ప్రభా, మూర్ఖుని ప్రభా, తప్పు చేశాను ప్రభా, ద్రోహిని ప్రభా, దోషిని ప్రభా, నన్ను తోసేయకు ప్రభా, అయిపోయింది క్షమించి ప్రభా. నా తర్వాత ఇంకా ఒక మళ్ళీ విప్లవ జ్వాలలాగా రగిలి దాన్ని అసహించుకుని ఆ జీవితం నుంచి బయటకు వచ్చి నిలబడాడు అనుకోండి. సర్లే దేవుడు పోనీలేని ఆయన అంగీకరించడానికి దేర్ ఈజ్ ఎ ఛాన్స్. బట్ ఇంత బతికి ఇంటనక చచ్చిన ఎడల నిత్య జీవానికి వెళ్ళవు. గనుక గుర్తుపెట్టుకో, నిజంగా దేవుని ప్రేరేపణ నీకు అర్థమైతే లోపలికి ఎక్కువ వాక్యం నింపుకో. బీ పాజిటివ్. ఏం నింపుకో? బీ పాజిటివ్గా ఉండు. ఎవ్వరు నిన్ను ఏం చేయట్లా, నువ్వు ధైర్యంగా ఉండు. సాతాను నిన్ను ఏం చేయలేడు. వాడిని మీ పాదాల కింద ఏం చేస్తాడట?
చితక్క తొక్కించేస్తాడట దేవుడు. మామూలు కాదు. ఇంకా అపవాదిని మీ పాదాల కింద ఏం చేస్తాడు దేవుడు? చితక్క తొక్కిచ్చేస్తాడు. ధైర్యంగా నిలబడు, శక్తిగా నిలబడు, బలంగా నిలబడు. నీలో ఉన్న ధైర్యాన్ని బయటికి తీసుకురా. దేవుని వాక్యంతో దానికి భోజనం పెట్టు. దేనికి పెట్టు భోజనం? పిరికితనానికి పెడతావా? పిరికితనానికి భోజనం పెట్టేవాళ్ళు అదిగో వణుకుతూ ఉన్నారు. పిరికి పందల్లా తయారవుతున్నారు. మనలో కూడా ఉన్నారు. భోజనం పిరికితనానికి పెట్టకండి. దేనికి పెట్టు? ధైర్యానికి పెట్టండి. మరింత బలంగా తయారవుతుంది. భోజనం అంటే ఏంటి? ఆలోచన. ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. ఇవి నీ హృదయానికి ఇవ్వు. ఇవ్వు నీ హృదయానికి ఇవ్వు. ఏంది భయం? దేనికి భయం? దేనికి కంగారు? దేనికి చింత? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. రేపేమి సంభవించునో మీరు ఎరగరు. ధైర్యంగా ఉండండి. అన్నీ ఆయన చూసుకుంటాడు, నడిపిస్తాడు. ఆయన పాట పాడుకుంటే సరిపోదు. నడిపిస్తాడు అని పాట పాడుకుంటే సరిపోదు. అది నీ హృదయంలో బలంగా నాటబడాలి. పాట పాడడం కాదు, ఏమవ్వాలి? నాటబడాలి. ఎప్పుడైతే నాటబడిందో కింగ్ అయిపోతావు. నువ్వు దృఢంగా ఉంటావు. ఇప్పుడు వైరస్కి మందు వేసామనుకోండి, చచ్చిపోతావు. దేనికి వేయాలి మందు? నీ ఇమ్యూనిటీకి వేయాలి. సపోర్ట్ దేనికి ఇవ్వాలి? నీ ఇమ్యూనిటీకి ఇవ్వాలి. మందు అంటే వైరస్ని చంపే మందు కాదు నేను చెప్పేది. వైరస్కి మందు ఎత్తే చచ్చిపోతాం అంటున్నాడు ఏంటని మళ్ళీ మీరు ఆ కోణంలో వెళ్ళకండి. నా పాయింట్ అర్థమైందా మీకు? అర్థం అవ్వలేదు ఇంకాను? ఇప్పుడు అర్థమైంది. ఇందాక అర్థం అవ్వలేదు. నాకు తెలుసు కదా మట్టిబుర్రలు అంత తొందరగా. నేను చెప్పేది వైరస్కి మందు ఎత్తే చచ్చిపోతావు అంటే వైరస్కి సపోర్ట్గా మందు వేస్తే ఏమవుతావు? చచ్చిపోతావు. పెట్రోల్కి అగ్గికి పెట్రోల్ వేసావనుకో ఏమవుతావు? ఇంకొంత మండుతావు. అలాగే వైరస్కి సపోర్ట్గా మెడిసిన్ ఇచ్చావనుకో, దానికి సపోర్ట్, దాని బలం పెరిగే విధంగా వేసావనుకో మందు, ఏమవుతావు? ముందే పోతావు. అదే నీ ఇమ్యూనిటీకి అనుకూలంగా వేసావనుకో, అది వైరస్ని ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఇప్పుడు నా పాయింట్ అర్థమై ఉండాలి నీకు. అలాగే దేవుని వాక్యంతో నీ ఆలోచనలకు మందు వేస్తే చక్కటి ప్రేరేపణ ఇస్తాడు నీకు. ఇక్కడ చక్కటి ప్రేరేపణ వస్తుంది ఇక్కడికి. దాన్ని ఫాలో అయిపో అంతే. దాన్ని ఫాలో అయిపో. విజయం నీదే. నీదే విజయం. ఎలాంటి డోకా లేదు, ఎలాంటి సందేహం లేదు. నువ్వు గెలుస్తావు, గెలిచి తీరుతావు ఈ లోకంలో. యవనస్తులారా మీరు బలవంతులు, లోకమును మీరు జయించి ఉన్నారు. అర్థమైందా? మీరందరూ బలవంతులు, మనందరం బలవంతులం. మనం లోకాన్ని జయిస్తాం. లోకాన్ని జయించే బలవంతులం మనం. రైట్? అక్కడ తర్వాత మరో మాట చదువుదాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. అర్థమైందా? ఏంటట? ప్రభువు మీ హృదయాలను ఏం చేస్తాడట? ప్రేరేపిస్తాడట. ఏంటట? ఎలా ప్రేరేపిస్తాడట? దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు. దేవుడు మీ హృదయాలను ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. అంటే దేవుని వాక్యం ఎంత లోతుగా ఉంటే అంతగా మీకు ప్రేరేపణ కలుగుతుంది. ఇప్పుడు ఆ ప్రేరేపణకు తగ్గట్టుగా నువ్వు ఆయనకు లోబడి ఆయన పని చేయాలి, ఆయన కోసం బతకాలి. రోమ 12:1 మీ శరీరాలు సజీవ యాగంగా సమర్పించండి అని ఉందా లేదా? ఉంది. ఈ వాక్యం మీ లోపల నాటబడింది అనుకోండి, ఆ ప్రేరేపణ మీకు కలుగుతుందా కలగదా? ఏమండి చెప్పండి. రోమ 12:1 మీ హృదయంలో నాటబడింది, లోపల రాయబడింది. అప్పుడు నేను దేవుని కోసం ఈ శరీరాన్ని ఇవ్వాలి, ఆయన పని నేను చెయ్యాలి, ఆయన కోసం నేను బతకాలి అనే ప్రేరేపణ మీకు కలుగుతుందా కలగదా? కలుగుతుంది. మీలో ఎవరైనా మీ పిల్లలను తీసుకొచ్చి ఏమండి ఇదిగో వీడిని సేవకి ఇచ్చేస్తున్నానని ఎప్పుడేం చెప్పారా? సేవకి ఇచ్చేస్తున్నానండి, దేవునిలో పెంచండి, ఇక్కడే ఉంటాడు సమూయేలులాగా, దేవుని సేవలో వీడు ఉండాలి, వాడబడాలి, ఎదగాలి, దేవుని మందిరంలో పరిచర్యలో వాడబడాలి అని ఎప్పుడైనా మనం మన పిల్లల్ని దేవుని మందిరానికి, దేవుని పరిచర్యకు అప్పగించడానికి సిద్ధపడ్డామా? మనకు అసలు ఆ ఆలోచనే రాదు. మనకి దేవుని సేవ అంటే చీప్, అవునా కదా?
ఎలా కనబడుతుంది దేవుని సేవ అంటే? చీప్గా ఉంటుంది కొంతమందికి. మనకంటే మనకు కాదు, మీరు మీకు కాదులే, కొందరికి. మనకి అన్న పదం మీరు వాడుక భాషగా తీసుకోవాలి దాన్ని. మనకంటే మనకని కాదు, ఎవరైతే ఆ ఆలోచన కలిగి ఉన్నారో వాళ్ళకి. సో మనం దేవుని పనికి మన పిల్లల్ని కానీ మనల్ని కానీ అప్పగించుకునే స్థితిలో లేము. అరే నువ్వు వెళ్ళరా నాయన, దేవుని పరిచర్యలో ఉండు, దేవుని పనిలో వాడబడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహకరించు, దేవునికి అనుకూలంగా ఆయన మాటల్లో నువ్వు ఏం చేయగలవో అది చేయి. నీకు ఆయన ఏ ప్రేరేపణ ఇచ్చాడో, నీకు ఆయన ఏ తలాంతి ఇచ్చాడో, ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, నీకు ఇవ్వబడిన తలాంతు ప్రకారంగా నువ్వు దేవుని సేవలో వాడబడు, దేవుని పనిలో ఉండు అని మనం మన పిల్లలకి నేర్పించి పంపించగలిగే స్థాయిలో తల్లిదండ్రులు ఉన్నారా? అసలు తల్లిదండ్రులే ఆ ప్రేరేపణకు లోబడట్లేదు. తల్లిదండ్రులే ఆ ప్రేరేపణకు లోబడినప్పుడు పిల్లలకి ఏమి నేర్పిస్తారు? అవునా కదా? ఇప్పుడు తల్లిదండ్రులు లోబడ్డారనుకోండి, అరే నాయన మనకు నిబద్ధత ఉంది, మనకు కట్టుబాటు ఉంది, మనం బలంగా ఉండాలి, దేవుని పరిచర్యలో మనం వాడబడాలి, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి, మన శరీరాలు సజీవయాగంగా ప్రభుకి సమర్పించాలి. ఏదో రోజు హీనమైపోతావు, ఏదో రోజు వీక్ అయిపోతావు, నీ బాడీకి షివరింగ్ వస్తుంది, ఏదో రోజు ఈ కణాలు చచ్చిపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు, ముసల్దానం అయిపోతావు, ముసలోడు అయిపోతావు, చచ్చిపోతావు, జాగ్రత్త అని చెప్పాలి. అది మానేసి మన పిల్లల్ని ఎంకరేజ్ చేయం కదా దేవుని పనికి. దేవుని పని చేయి, తగ్గించుకో నువ్వు, అప్పుడు హెచ్చిస్తాడు నేను తండ్రి. నువ్వు తగ్గించుకో, అప్పుడు హెచ్చిస్తాడు. తగ్గించుకుని ఉండు, నువ్వు దేవుని సన్నిధిలో ఉండు, ఆయన కార్యాభివృద్ధి కొరకు కష్టపడు, ఆయన పనిలో వాడబడు, తగ్గించుకో అని చెప్పాలి. అది లేదు అసలు, మన నోటి వెంట రావట్లేదు. అది మన పిల్లలు ఏం నేర్చుకుంటారు? మన నోటి వెంట వస్తే కదా మన పిల్లలు నేర్చుకుంటారు. మన జీవితాల్లో కూడా కనబడాలి కదా, అది కనబడితే కదా మన పిల్లలు కూడా సిద్ధపడి కలిగి ఉంటారు. మనకే లేనప్పుడు ఇంకా వాళ్ళకి ఎక్కడ వస్తుందండి? మనకు ఆ గుణం రావాలి. దేవుని పని అంటే మన పని, ఇది మన బాధ్యత, ఇది మనందరి బాధ్యత. మనం వెళ్ళాలి, మనం చెయ్యాలి, మనం ముందు నిలబడాలి, మనం కష్టపడాలి, మనం శ్రమపడాలి, మనం సిద్ధపడాలి. దీనివలన ఈ ఏర్పాటు సామాన్యమైన ఏర్పాటు కాదు. ఈ తరంలో నేను ఉన్నానంటే అది దేవుని గొప్ప ఏర్పాటు. లేకపోతే ఈ తరంలో నేను ఇక్కడ కూర్చోవడం ఏంటి, ఈ తరంలో నాకు ఈ సత్యం దొరకడం ఏంటి, ఈ తరంలో ఈ సత్యంలో నేను కట్టబడడం ఏంటి, నేను నిలబడడం ఏంటి అని ఆలోచన నీ నరనరాల్లో అసలు పరిశుద్ధాత్ముడు నీలోనికి ఆ ప్రేరేపణ పుట్టిస్తే రాయబడిపోవాలి, ఇక్కడ చెక్కబడిపోవాలి. అప్పుడు నువ్వు ఎక్కడికి తొట్టిల్లిపోవు. చెప్పాను కదా, ఎక్కడో కర్నూలులోనట ఎక్కడో పొలాల్లో చిన్న ముత్యాలు దొరుకుతున్నాయట, వజ్రాలు, డైమండ్స్. అందరూ దొరుకుతాయా? ఎవరికో దొరుకుతాయి. దానికోసం తవ్వకాలు మొదలెడేశారు. ఒక కొండ తవ్వేశారట ఎక్కడో. కానీ వీటి కోసం ఆ చిన్ని డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయని వాటి కోసం తవ్వకాలు మొదలెట్టారట. ఇప్పుడు అవి ఈజీగా దొరికేస్తున్నాయి అనుకోండి ఏదో ఒక ఏరియాలో. ఇతను ఆ ఏరియాకి వెళ్ళొద్దన్నా వెళ్తాడా? వెళ్ళొద్దన్నా కూడా ఏం చేస్తాడు? వెళ్తాడు. పులి ఉంది, సింహం ఉందన్నా కూడా వెళ్ళిపోతాడు. ఇదిగో ఎక్కడో మన ఈరవరలో ఎక్కడో పులి తిరుగుతున్నారు కదా, ఈడు పులి కాదు, రాజీడు. ఈరవరలో పులి తిరుగుతుందా లేదా? ఎందుకు తిరుగుతలేదండి? గత 35 ఏళ్ళుగా తిరుగుతున్నాను అంటావు ఏంటి? ఆ పులి కాదు. ఇప్పుడు అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అనుకోండి, పులున్నా కూడా మన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పులే వజ్రం అవసరం అయితే పులికి మటన్ ముక్కలు వేసైనా కానీ ముందు తినమ్మా, ఇలా ఒక వజ్రాలు ఎత్తుక్కుని వెళ్ళిపోతానమ్మా, నేను తినే మటన్ నీకు తెచ్చిపెట్టానమ్మా అని చెప్పి ఇచ్చేసేనే వెళ్ళిపోతారు వీళ్ళు కదా. సో కాబట్టి ఒక మనిషికి పలానా చోట లభిస్తుంది అనేది ముందు సెన్స్ తెలియాలి. ఇక్కడ డైమండ్స్ ఉన్నాయన్న సంగతి మనిషికి ఏం చేయాలి? అది తెలియాలి, అర్థం అవ్వాలి, అనుభవాల్లోకి రావాలి. అప్పుడు ఆ డైమండ్స్ కోసం పరిగెడతాడు. అలాగే దేవుని కోసం పరిగెత్తేవాడు కూడా నిత్యజీవం యొక్క విలువ తెలిస్తే, నిత్యజీవం యొక్క గొప్పతనం అర్థమైతే, రక్షణ యొక్క గొప్పతనం అర్థమైతే, డైమండ్స్ కంటే కోట్ల విలువ చేసే వాటికి అన్నిటికంటే కూడా అది గొప్పది అన్న సత్యం హృదయంలో నాటబడితే ఏమవుతాడు? పరిగెత్తుతాడు. నేను అనుకుంటాను, అన్నయ్య మా యవనస్తులు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, మీతో పాటు మీటింగ్లు తీసుకెళ్ళండి అన్నయ్య, మీతో పాటు దేవుని పనిలో వాడుకోండి అన్నయ్య, ఉపయోగించండి. ఎవరిని అంటారేమో, ఎవరు అనరు అలాగా. అంటారు బాలు? అస్సలు అనరు. ఎందుకనరు? మాకు వద్దన్నయ్య, మీరు వెళ్ళి ఏదైనా చేసుకుంటారంటే మేము యూట్యూబ్లో చూస్తున్నామని ఇంటి దగ్గర పెరుగన్నం తింటున్నాం, ఏం చేస్తాం?
యూట్యూబ్లో చూస్తావా? సో మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో మనకి తెలీదు. మనం ఆయన పరిచర్యలో ఉండాలి. ఇది మనందరి బాధ్యత, అందరి బాధ్యత. మనందరం కూడా మనకు ఇవ్వబడిన తలాంతు ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు దేవుడు. ఆ తలాంతును కప్పెట్టకూడదు. నిన్న మనం ఎదురుపాక ప్రసాద్కి అదే చెప్పాను. దేవుడు నీకు మంచి గొంతు ఇచ్చాడు. ఆ గొంతును నువ్వు వాడి 12 ఏళ్ళు అవుతుందో 13 ఏళ్ళు అవుతుందో. ఎక్కడ వాడాడు? గూడు చెదిరిపోతే ఆ వాయిస్ ఆడిదే. తర్వాత నాది. గుండె పగిలిపోదా కలలు కల్లలైతే కంట నీరు రాదా. అక్కడితో ఆపేసాడండి మహానుభావుడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆపేసి? దాదాపు 12 ఏళ్ళు అవుద్ది. మహానుభావుడు ఎక్కడ కనబడట్లేదు నాకు. ఉన్నాడా ఇక్కడ? లేడా? సో అక్కడితో ఆపేశాడు. నేను అన్నాను, అరే నాయన ఎందుకు అలాగ ఆపేశావు? నీకు ఇవ్వబడిన తలాంతుని ఎందుకు కప్పెట్టుకుంటావు? దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా, వాడుకోవచ్చు కదా. నువ్వు దాన్ని సాధన చేస్తే మంచి గాయకుడు అవుతావు కదా. అంటే ఓకే అని ఈసారి చేస్తానన్నాడు. మరి మాట వరుసగా అన్నాడో నిజంగా అన్నాడో మనకు తెలియదు. అలా చాలామందికి చాలా తలాంతులు ఇవ్వబడతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. దాన్ని వాడడం మొదలు పెడితే ఇట్ విల్ బి గ్రేట్ఫుల్ టు యూ. అది నీకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అలా మీ పిల్లల్లో కూడా ఏ టాలెంట్స్ ఉన్నాయో, మీ పిల్లల్లో ఏ సామర్థ్యం ఉందో ఎవరికి తెలుసు? వాళ్ళని ఆ దిశగా ప్రేరేపించాలి. మనం ఆ దిశగా వాళ్ళకి నేర్పించాలి. ఆ దిశగా వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు గొప్పగా ఎదుగుతారు. వాళ్ళు గొప్పగా వాడబడతారు. వాళ్ళు గొప్పగా పరిచర్యలో వాళ్ళ వంతు పాత్ర పోషించి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వదిలేస్తే ఏముండదు. తల్లిదండ్రుల ఎంకరేజ్మెంట్ కూడా కావాలి. నువ్వు పని చేయి, నువ్వు పరిచర్య చేయి, నువ్వు నలిగిపో, కష్టపడు, శ్రమపడు. మందిది. మన ఇంట్లో ఎలా ఉంటామో సన్నిధిలో కూడా అలాగే ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? మన ఇంట్లో ఎలా ఉంటామో సన్నిధిలో కూడా అలాగే ఉండాలి. అదే మనకి దీవెన, అదే మనకు ఆశీర్వాదం. ఇది నేర్పించాలి. అప్పుడు పిల్లలు సిద్ధపడతారు. మందిరానికి వెళ్తున్నాం, కేవలం మందిరానికి ఎందుకు వెళ్తున్నాం? కూర్చుని వచ్చేయడానికి కాదు, మన వంతు పాత్ర పోషించడానికి వెళ్తున్నాం. అలా దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణకు మనం ఏమవ్వాలట? లోబడాలి. చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం ముగించుకుందాం. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, పెరిజీలు, ఎబూసీలు, గిర్గాసీలు అని వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. అబ్రహామును ఏం చేశాడట దేవుడు? పై లైన్లో ఏర్పరుచుకొని అనుంది, ఉందా లేదా? ఏం చేసుకొని? ఏర్పరుచుకోవడం అంటే ఒక్కసారి చెప్పాడు, నాయన నీతో నిబంధన చేస్తా, నాతో వచ్చేయి, నేను చెప్పిన చోటుకి వెళ్ళిపో, అంతే. వెళ్ళిపోయాడు అతను. అలాగే నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు. మనము ఏర్పరచబడిన వారము, అవునా కదా? అవునా? మనం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. ఏర్పరచబడిన వాళ్ళం మనం. ఆ ఏర్పాట్లో ఉన్నాం మనందరం. దేవుని ఏర్పాట్లో ఉన్నాం మనందరం. మరి ఆయన ఏర్పాట్లో ఉన్నప్పుడు నువ్వు ఆయన పిలుపుకు లోబడాలి వద్దా? చెప్పు. లోబడాలి. ప్రభువా నీ చిత్తం, నేనున్నాను, నేను ఏం చేయగలను అని అడగాలి మనం. ప్రభువా నేను ఏం చేయగలను తండ్రి? నీ చిత్తమే సిద్ధించాలి. ప్రభువా నేను ఏం చేయగలను తండ్రి? నేను ఏ విధంగా నీకు ఉపయోగపడగలను తండ్రి? వాళ్ళు ఎవరో ఇలాగ అడుగుతారు. ఎవరాళ్ళు? ఈ టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మొబైల్ సర్వీస్ వాళ్ళు. చెప్పండి సార్ మీకు ఏ విధంగా ఉపయోగపడగలను? అంతేనా అడుగుతారు? సహాయపడగలనా? మీకు ఏ విధంగా సహాయపడగలను సార్? మీకు ఏ విధంగా ఉపయోగపడగలను సార్ అంటారు వాళ్ళు. ఇన్ ద సేమ్ సెన్స్ మనం కూడా ఏమనాలి దేవునితో? ఇదిగో ప్రభువా నీ చిత్తము, నన్ను పంపు, నేనున్నాను, నేను ఏం చేయగలను అది నా ద్వారా జరిగించుకో తండ్రి. నన్ను ఏర్పరచుకున్నావు. ఆనాడు అబ్రాహామును ఏర్పరచుకున్నావు, ఈరోజు నన్ను ఏర్పరచుకున్నావు. నేను ఏం చేయగలను తండ్రి? నీ చిత్తము నా బ్రతుకులో నెరవేరునట్లు నన్ను బలపరుచు.
నన్ను స్థిరపరచు, నాకు ఆజ్ఞాపించు, నా ద్వారా జరగవలసిన కార్యము గొప్పగా జరిగించు. నీ చిత్తమునకు నేను విధేయుడను అవుతున్నాను, విధేయురాలను అవుతున్నాను. ఆ సమర్పణ భక్తి జీవితం మన బ్రతుకుల్లోకి రావాలి. యవనస్తులు గుర్తుపెట్టుకోండి, దేవుని ఏర్పాట్లో ఉన్నవారు మీరు, ఆయన పరిచర్యకు పిలువబడిన వారు మీరు. ఆయన పరిచర్యకు దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆయన పనిలో మీరు ఉండాలి, ఉండి తీరాలి. ఖచ్చితంగా ఉండాలి, ఉండి తీరాలి. ఇది దేవుని నిర్ణయం. అంతే తప్ప తప్పించుకు తిరుగువారు ధన్యులు సుమతి అన్నట్టు ఎవరి డప్పు డోలు పట్టుకుని అలా పోతే అది మందిరం యొక్క పని కాదు. చూడండి, ఇంకో మాట మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 3వ వచనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించును. రైట్, తన భక్తులను తనకి ఏం చేస్తున్నాడట? తనకను ఉందా లేదా అక్కడ? తన భక్తులను ఎవరికి? తనకు ఏర్పరచుకొనుచున్నాడు. అంత తగ్గింపు నీ పరిచర్యలో ఉండాలి. ఆ తగ్గింపు స్వభావం నీ బ్రతుకులో కనబడాలి. నేను నా ఇంటివారు యెహోవాను సేవించదము అన్నాడా భక్తుడు? నేనును నా ఇంటివారు యెహోవాను సేవించదము. నేను ఒక్కడనే అనలేదు అక్కడ. నేను ఒక్కడనే అంటే అది ఆశీర్వాదకరం కాదది. నేనును నా ఇంటివారును యెహోవాను సేవించదము. దట్ ఈస్ ద వండర్ఫుల్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ మన నోట్లోంచి రావాలి. మాటతో కాదు, క్రియతో రావాలి. అర్థమైందా? దేంతో రావాలి? క్రియతో రావాలి. మాటతో కాదు, క్రియతో రావాలి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. అలాంటి ఒక బలమైన ఆలోచన రావాలి. ఒక బలమైన ఆలోచన రావాలి. ఆ ప్రేరేపణ మీకు కలుగుతుంది. ప్రార్థనలో అడగండి, తండ్రి నన్ను నువ్వు ప్రేరేపించినప్పుడు నేను నీ మాటకు లోబడలేదేమో, నన్ను నువ్వు చేయమన్నప్పుడు నేను చేయలేదేమో, నువ్వు వినమన్నప్పుడు నేను వినలేదేమో, తప్పించుకుపోయానేమో, నన్ను జ్ఞప్తికి తెచ్చుకో ప్రభువా, నాతో మాట్లాడు తండ్రి. నేను వింటున్న వాక్యం ద్వారా నన్ను బలపరచు ప్రభువా, నన్ను స్థిరపరచు. నేను దేవుని మందిర పరిచర్యలో నేను కూడా వాడబడాలి. నీ సేవా పరిచర్యలో నేను కూడా ఉండాలి. నీ ఆజ్ఞల చొప్పున నేను నడవాలి. నీ చిత్తమునకు వ్యతిరేకిని కాకూడదు. నీ చిత్తమునకు అనుకూలుడను అనుకూలురాలను కావాలి. ఆ విధంగా ఆ దిశగా నేను అడుగులేయాలి. రోజు రోజుకి మొన్నవారమే కదా చెప్పాను, ఎల్కేజీ పిల్లలాగా ఉండకూడదు. మీరు ఏ స్థాయికి వెళ్ళిపోవాలి? బలమైన స్థాయికి వెళ్ళిపోవాలి. బలహీనుడు బలవంతుడికి సరిపోడు. బలవంతుడు బలవంతుడే, బలహీనుడే. అది బోధైనా బ్రతుకైనా ఏదైనా బలవంతుడు బలవంతుడే, బలహీనుడు బలహీనుడే. బలవంతుడు తన స్థాయిని ప్రదర్శిస్తాడు, బలహీనుడు తన స్థాయిలో ఆలోచిస్తాడు. ఇతడు ఇంకా ఆలోచిస్తూనే ఉండిపోయాడు. అతను ఆల్రెడీ ప్రదర్శిస్తున్నాడు. ఈ ఆలోచనలో ఉండిపోయిన వాడికి ప్రదర్శించేవాడికి చాలా వ్యత్యాసం ఉంటుంది సుమా. అది మీరు అర్థం చేసుకోవాలి. అందుకే విశ్వాస విషయమై బలహీనులు కాక, విశ్వాస విషయమై ఎలా ఉండాలట? బీ స్ట్రాంగ్ అన్నాడు. ఎలా ఉండాలి? బీ స్ట్రాంగ్. బలంగా ఉండండి. విశ్వాస విషయంలో చాలా స్ట్రాంగ్ ఉండండి, చాలా బలంగా ఉండాలి. రోజు రోజుకి మొక్క మహావృక్షం అయిపోయినట్టు మొక్క ఏమైపోద్ది? బలా పెరిగిపోద్ది. మొన్న ఏదో పేపర్లోనో ఫేస్బుక్లో చూసా, చెట్టే అడవిని రాశాడు. ఏంటట? ఒక చెట్టే ఒక అడవిలాగా అయిందట. అలాగా బలంగా అయిపోవాలి. రోజుకి మానైపోవాలి. నువ్వు మొక్క కాదు, ఆ బలాన్ని పెంచుకోవాలి తప్ప బలహీనంగా ఉండి చచ్చిపోతే దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? నువ్వు ఎంత స్ట్రాంగ్ పర్సనాలిటీ మెయింటైన్ చేస్తావు. స్ట్రాంగ్ పర్సనాలిటీ అంటే జిమ్కి వెళ్ళి డంబులు కొట్టేసి కాదు. కొడితే కొట్టుకో, అదేం తప్పు కాదు, కానీ జిమ్కి వెళ్ళడం ఏం పాపం కాదు. మొన్న ఎవడో అడుగుతున్నాడు, క్రైస్తవులు జిమ్కి వెళ్ళొచ్చా? ఇది దిక్కుమాల టైట్లు. ఇంకా నేను క్రైస్తవులకు గుడ్డు తినొచ్చా, గుడ్డు మీద పెంకు కొలుసుకోవచ్చా? ఈ పనికిమాల టైట్లు ఇంకా ఏ టైట్లు పెట్టాలో కూడా తెలియక ఎవడ పడితే ఆ టైట్లు. క్రైస్తవులతో ఆటకూర కొయ్యొచ్చా? ఏం టైట్లు? పనికిమాల టైట్లు.
జిమ్కి వెళ్తే పాపం అది? ఎక్కడైనా జిమ్కి వెళ్తే పాపం అని ఉందా బైబిల్లో? వెళ్తే వెళ్ళు. జిమ్కి ఎందుకు వెళ్తావు? ఆరోగ్యం కోసమే కదా వెళ్తావు. ఏ శ్రీరత్నం, పొట్ట తగ్గాలి, ఆరోగ్యం రావాలి, వెళ్తాం. మరేంటి దానికి పాపం ఏంటి? మీకు పాపమా? వెళ్ళు, అత్తమూరులో జిమ్ ఉంటే ఎవరు వద్దన్నారు? అదే పాపం అది? పాపం కాదు అది. దానికి మళ్ళీ టైట్లు ఏంటండి? అక్కలేని టైట్లు, పనికిమాలిన టైట్లు. ఈ పనికొచ్చే టైట్లు ఏమి కాదు, మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేవేవి కావు. అవన్నీ లైట్ తీసుకోండి, మనకు అవసరం లేవు అవి, లైట్ తీసుకోండి. సో మనకు కావాల్సింది ఏంటో ఆలోచించండి. దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నప్పుడు ఆయన ఏర్పాటు ప్రకారంగా మనం ముందుకు వెళుతున్నామా, వెళ్ళట్లేదా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మర్చిపోద్దు ప్లీజ్. మీ అందరికీ చెప్తున్నా, మళ్ళీ 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 ఈ మాటలు వినే ఛాన్స్ మనకి రాకపోవచ్చు. కొందరు కొనిపోబడుచున్నారు సుమి, కొందరు కొనిపోబడుచున్నారు. ఎలా తెలీదు. దీపం ఆరిపోయింది, దీపం ఆరిపోయింది, ఆరిపోతుంది దీపం. సో కాబట్టి స్ట్రాంగ్ ఉండాలి మనం విశ్వాసంలో. విశ్వాసమందు బలహీనత కాదు, బలం రావాలి. రోజు రోజుకి ఒక మహావృక్షంలాగా మారిపోవాలి నువ్వు. నాటబడ్డ చోటే అది ఏమైపోద్ది? బలహీనత నుండి ఏ స్థాయికి వెళ్ళింది? బలానికి వెళ్ళింది. ప్రతి చెట్టు అలా బలానికి వెళ్ళిందా? బలహీనత నుండి వెళ్ళలేదా? బలహీనత నుండి ఎక్కడికి వెళ్ళింది ప్రతి చెట్టు? బలం వైపు అడుగులేసింది. మరి క్రైస్తవ సంఘమా, నువ్వు బలహీనత నుండి ఎక్కడికి అడుగులేయాలి? బలానికి అడుగులేయాలి. బలవంతురాలిగా మారాలి, బలవంతుడిగా మారాలి, శక్తిగల పాత్రగా మారాలి, ప్రభావవంతమైన పాత్రగా మారాలి. అలా నిన్ను సిద్ధపరచడానికి దేవుని ఏర్పాటు నీకోసం ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసింది, ఏర్పరచుకుంది. నేను ఆ ఏర్పాటు నీకోసం సిద్ధం చేయబడింది. మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 4వ వచనం. 65వ కీర్తన 4వ వచనం. 65వ కీర్తన 4వ వచనం చదవాలి, అందరూ చదవాలి. 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములలో నివసించున్నట్లు, నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. ధన్యుడట. ఎవరట ధన్యుడు? నీ ఆవరణములలో నివసించున్నట్లు. లోకంలో కాదు, ఎక్కడ? నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. ధన్యుడు. నీవు ఏర్పరచుకొని ఏం చేస్తున్నాడట? చేర్చుకుంటున్నాడట. అంటే దేవుడు ఏర్పరచుకున్నాడు, చేర్చుకుంటున్నాడు, అది ఆయన చిత్తం. మరి తన స్వచిత్తం దానికి ఏం చేయాలి? అనుకూలించాలా, వ్యతిరేకించాలా? అది ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను నేను ఈ ప్రసంగంలో. అనుకూలిస్తే సక్సెస్ అవుతుంది, అనుకూలించకపోతే సక్సెస్ అవ్వదు. నిన్ను నాటిన చోట మట్టి మంచిదిగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? నిన్ను నాటిన చోట మట్టి మంచిదిగా ఉంటే ఏమవుతుంది? వృద్ధి పొందుతుంది. నిన్ను నాటిన చోట మట్టి మంచిగా లేదనుకోండి, ఏమవుతుంది? బలహీన పడిపోద్ది, బలహీనత వచ్చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ఏర్పాటు నిన్ను నన్ను పిలుస్తున్నప్పుడు మనం దానికి లోబడాలి తప్ప ఏం చేయకూడదు? వ్యతిరేకించకూడదు. సో కాబట్టి మీ మనోఫలకాల మీద వ్రాయబడిన దేవుని మాటలు అవి మిమ్మల్ని ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంటాయి. లోబడండి, బలంగా ఉండండి, దేవుని కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. మీ పిల్లల్ని కూడా దేవుని పనికి ఇవ్వండి. అర్థమైందా? అబ్రహాముని అడిగాడట, ఇస్తావా ఇవ్వవా అని. ఇవ్వనన్నాడా? ఇచ్చేసాడా? చెప్పండి. పాట పాడుకుంటాం, ఏది? అదేదో పాటలో ఉంటుంది. అబ్రామును అడిగేను ప్రభువప్పుడు ఇస్సాకుని అర్పణ ఇమ్మనెను. అబ్బా బాబా 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 ఆడికి చెప్పడమే పాటలో. ఏమని? పక్క చూసేసి ఉషా దేవి వైపు, దేవి ఉషా వైపు ఒకళ్ళొకళ్ళు చూసేసి నీ బిడ్డను సేవకు ఇచ్చేద్దాబా. భలే ఉంది కదా పాట ఇప్పుడు, అంతేనా? ఉషా ఏమో దేవికి చెప్పేద్ది, దేవి ఎవరికి చెప్పేద్ది? ఉషాకి చెప్పేద్ది. అంతే, కథ కలాస్, గొడవలేదు. ఇంకా నేను నీకు చెప్పా, నువ్వు నాకు చెప్పావు, నువ్వేనొద్దు నేను విన్నావు. నీ దారి నువ్వు పో, నా దారిన నేను పోతా. హబ్బా బాగుంది పాట.
చాలా బాగుంది కదా పాట, అంతేనా? మీ అన్నప్పుడు నా అని పాడుకోండి, వా అన్నప్పుడు నా అని పెట్టుకోండి, ఆవిడ బాగుంటుంది. నా బిడ్డను సేవకు ఇచ్చేదనా, బాగుంది కదా? అప్పుడు మనకు అర్థం అవుతుంది. అప్పుడు నా బిడ్డను సేవకు ఇచ్చేదనా, ఇంకోసారి నా బిడ్డను సేవకు ఇచ్చేదనా, మరోసారి నా బిడ్డను సేవకు ఇచ్చేదనా, ఇంకో 10 సార్లు అలా పాడుకుంటూ పోండి ఇంటికి. కనీసం సాయంత్రానికో రేపు పొద్దునకో బిడ్డ కనబడినప్పుడు ఈ బిడ్డ గుడ్లాగా ఉన్నాడు కానీ, గుడ్లా బిడ్డను పెంచాను కానీ ఈ బిడ్డను మాత్రం సేవ కోసం వాడి కనీసం సేవలో నిలబెట్టగలిగే సామర్థ్యాన్ని నేను నేర్చుకోవట్లేదు, ఆ ఆలోచనే లేదు అన్నప్పుడు మనసుకి కొంత బాధేస్తుంది. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం మర్చిపోకండి. మీరు ముందు ఆయన ప్రణాళికలో ఉండండి, మీ పిల్లల్ని ఆయన ప్రణాళికలో నడిపించండి. వారు ఏం చేయగలిగితే అది. అందరూ అన్ని పనుల్లో సామర్థ్యం కలిగిన వారు కారు, కొందరు కొన్ని పనుల్లో సామర్థ్యం కలిగిన వారు, కొన్ని విషయాల్లో వాళ్ళు సమర్థులు. మోషే చేయలేంది బెసలేలు చేశాడు. బెసలేలు యొక్క ప్రజ్ఞ, బెసలేలు యొక్క వివేకం, బెసలేలు యొక్క ఆ గొప్పతనం, మోషే వల్ల కాని కార్యాలు ఎవరి ద్వారా జరిగాయి? బెసలేలు ఉండబట్టి జరిగాయి. అన్నీ మోషే చేయలేడు, బెసలేలు కూడా ఉండాలి. మోషే పని మోషేదే, బెసలేలు పని బెసలేలుదే. బెసలేలు చరిత్ర చదువుకోండి, నిర్గమకాండలో ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు ఎవరి పని ఆళ్ళది, ఎవరి చరిత్ర ఆళ్ళది. సో కాబట్టి మనం ఆ విషయాన్ని ఆలోచించాలి. అవును కదా, నా పిల్లల్ని కూడా దేవుని సన్నిధిలో ఉంచాలి. అరే వెళ్ళరా, దేవుని పని చేసిరా, వెళ్ళు, దేవుని పనిలో ఉపయోగపడు, దేవుని సేవలో వాడబడు. యవన దశలో ఉన్నారు మీరు, కష్టపడండి, శ్రమపడండి, నేర్పించాలి. అంతేగాని ఆ వాతావరణం మనం అలవాటు చేస్తే వాళ్ళు ఆ వాతావరణాన్ని ఇముడ్చుకొని తద్వారా దేవునిలో ఎదుగుతారు. వాళ్ళకి దీవెన ఆశీర్వాదం అక్కడి నుంచి వస్తాయి. అలా కాకుండా మనం ఆ వాతావరణానికి వ్యతిరేకంగా నడిపిస్తే వాళ్ళు బలహీనపడిపోతారు, వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు, భ్రష్టులు అయిపోతారు, లోకంలో కలిసిపోతారు. అది జరగడానికి వీలు లేదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని మాట విందాం, ఆ ప్రేరేపణకు లోబడదాం. ఏ ప్రేరేపణకి? దేవుని వాక్యపు ప్రేరేపణకు లోబడదాం. ఆయన పరిచర్య బలంగా చేద్దాం, ఆయన పరిచర్యలో వాడబడదాం, తిరుగులేని ఆయుధంగా మారిపోదాం, శక్తిగల ఆయుధంగా మారదాం, బలమైన పాత్రగా మారదాం, ఉపయోగపడే పాత్రగా మారదాం. అలాంటి ధన్యత నీ మీదను, నీ కుటుంబం మీదను, నీ పిల్లల మీదను నిలిచి ఉండునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, సర్వకృపానిధి, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి, మీ కాపుదలు దయచేయండి, మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించండి, మీ సహవాసంలో మీ బిడ్డలను ఉంచండి, పెంచండి, పోషించండి, గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి, గొప్ప కార్యాలు జరిగించండి. ప్రభా, మీ పిల్లలుగా బలమైన ఆలోచన కలిగి మీ ప్రేరేపణకు లోబడి ముందుకు కదలగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, సంఘము ద్వారా జరుగుతున్న కార్యాలన్నిటినీ ఘనంగా జరిగించండి. మా సంఘమును ఇంకా దీవించండి, ఆశీర్వదించండి, శక్తిగల బలమైన పాత్రలుగా సంఘ బిడ్డలందరినీ మార్చండి. మహాగణుడా, మహోన్నతుడా, మహిమాన్వితుడా, మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.